ఏ వ్యక్తి అయినా తన ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాడు. దీంతో పాటు ఐశ్వర్యం కూడా లభించాలని ఆరాటపడతాడు. అందుకే ఈ భూప్రపంచంలో అవి సరిగ్గా ఉన్నవారే అసలైన ధనవంతులుగా గుర్తించబడతారు. ఈ క్రమంలో ప్రతి ఒక్క వ్యక్తి తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం, తమకు ధనం కలగడం కోసం అంతగా శ్రమిస్తుంటారు. అయితే ఫెంగ్ షూ వాస్తు సిద్ధాంతం ప్రకారం కొన్ని టిప్స్ ను పాటిస్తే వారి ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారట. అంతేకాదు వారికి ఎల్లప్పుడూ ధనం లభిస్తుందట. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద విండ్ చైమ్స్ అని పిలువబడే వస్తువులను కట్టాలట. దీంతో అవి ఎల్లప్పుడూ శబ్దం చేస్తూ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయట. అంతేకాదు ఇంటి ప్రధాన ద్వారానికి అద్దాలను ఏర్పాటు చేస్తే దుష్ట శక్తులు రావట. కాంతి బాగా ప్రసారమై శక్తి లభించి అనారోగ్యాలు దూరమవుతాయట. ఇంట్లో రోజ్మెరీ మొక్కను పెంచుకోవాలట. దీనివల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుందట. ఇంటికి రక్షణ కూడా లభిస్తుందట. ఇంట్లో ఏదైనా గోడకు మహాసముద్రంతో కూడిన బొమ్మను, ఫోటోను, పెయింటింగ్ ను వేలాడతీయాలి. దీనివల్ల ధనం నీళ్లలాగా ఇంట్లోకి వస్తుందట. పిల్లన గ్రోవి లేదా ఇతర ఏదైనా సంగీత వాయిద్యాన్ని ఇంట్లో పెట్టుకోవాలట. దీంతో జీవితమంతా సుఖ సంతోషాలతో కొనసాగుతుందట. ఎవరైనా అనుకున్న లక్ష్యాలు కూడా నెరవేరుతాయట. తెలుపు రంగులో ఉండే స్ఫటికాలను ఇంట్లో పెట్టుకోవాలట. వీటి వల్ల ఎంతో పాజిటివ్ శక్తి ఇంట్లోని వారికి లభిస్తుందట. ఇంటి ప్రధాన ద్వారానికి ముందు వెల్కమ్ మ్యాట్ ను పెట్టాలి. దీనివల్ల ఆ ఇంట్లో ఉన్న వారందరికీ అదృష్టం కలిసి వస్తుందట. కిటికీల దగ్గర చిన్న పాత్రలో ఏ లోహంతో చేసినవైనా నాణేలు వేసి ఉంచాలట. దీనివల్ల ఆ ఇంట్లోకి ధనం ఆకర్షించబడుతుందట. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.